నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర టు ద పాయింట్. నరేంద్ర మోదీ పుట్టుకతో బీసీ కాదని లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పుట్టుకతో ఉన్నత కులంలో పుట్టిన ఆయన 2001లో ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కులాన్ని బీసీ కులాల్లో కలుపుకున్నారని అన్నారు. రేవంత్ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి కామెంట్స్కి బీజేపీ కౌంటర్ ఇస్తోంది. ముందు రాహుల్ గాంధీ కులం ఏంటో చెప్పాలని అంటూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ ప్రముఖ విశ్లేషకులు పాపారావు గారు అందిస్తారు. పాపారావు గారు నమస్తే అండి. అసలు ఏంటండి కుల మత రాజకీయాలు, కులాల కోసం రాజకీయ నాయకులు కొట్టుకోవటం అంటే ఇది కామన్గా చూస్తూ ఉన్నాము. ఏంటి సార్, ఏం జరుగుతోంది? దీని గురించి మనం డిబేట్ పెట్టుకోవటం కూడా అవసరం లేదేమో యాక్చువల్గా. ఎందుకంటే ఇది ఏదో పబ్లిక్ మాస్ మసాలా టాపిక్ లాగా ఆయన కులం పెట్టి ఈయన కులం పెట్టి చర్చలు చేసి ప్రయోజనం ఏముంది జనానికి? రెండు తెలిసినయే. ఆయన బీసీ కాదు అంత ముందు. ఆయన బీసీల్లో ఆయన కులాన్ని చేర్చిన తర్వాత మోడీ గారు బీసీగా అయ్యారు, అందరికి తెలిసిందే. ఇప్పుడు దీని పెద్ద ఆయన కులం గురించి ఒక చర్చ, రాహుల్ గాంధీ ఏ కులం, ఆయన తల్లిదండ్రులు ఏ మతం, ఈ చర్చలన్నీ అనేది బహుశా ఈ దేశం తాలూకు దురదృష్టం. ఇట్లాంటి చర్చలు ఇంకా జరుగుతుండటం. ఎందుకంటే ఇంకా ప్రజల్లో మనం చైతన్యం కంటే కూడా మాస్ మసాలా నింపడానికి ప్రయత్నం ఎక్కువ చేస్తున్నాం అనేది నా ఉద్దేశం. ప్రజల్లో నింపాల్సిన చైతన్యం, కుల మతాలకు అతీతంగా ఓ చైతన్యాన్ని. రాహుల్ గాంధీ తండ్రి ఎవరు, తల్లి ఎవరు, ఆయన తాత ఎవరు, ఏ కులాలు ఏ మతాలు, ఇప్పుడు ఆయన ఏ మతం అవుతాడు, ఏ కులం అవుతాడు, ఈ చర్చ అంతా దేశంలో అవసరమా? రాహుల్ గాంధీ విధానాలు ఏంటి, మోడీ విధానాలు ఏంటి, ప్రజలకు పనికొచ్చేయా లేదా? ఆయన ఏ కులమైనా ఏ మతమైనా అనుసరించే విధానాలు జనానికి కావాలి, కానీ ఆయన బ్యాక్గ్రౌండ్, ఆయన కులాలు మతాలు ఎందుకు అవసరం లేదు. కాబట్టి చర్చ తెచ్చుకోవటమే, దాన్ని ప్రస్తావించుకోవటమే అనవసరం అనేది నా ఉద్దేశం. రేవంత్ రెడ్డి కూడా అనవసరంగా ఈ విషయంలోకి పోయి దాని గురించి ఎక్స్ట్రా మాట్లాడటం. అలాగే అటు పక్క నుంచి బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ కులం ఏంటి మతం ఏంటి అనేది. వీళ్ళ కుల మతాలు తప్పితే దేశానికి వీళ్ళు ఏం చేశారనే ప్రశ్న వాళ్ళ కళ్ళకి కనపట్టాలా, వాళ్ళు వెనక్కి తిరిగి ఆలోచించుకునే స్థితిలో కూడా లేరు. కుల మతాలను రెచ్చగొట్టి, మనుషులను రెచ్చగొట్టి బతకటమే జీవనాధారంగా చేసుకుని రాజకీయాలు కెరీర్ గా మార్చుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఇది. వాస్తవంలో రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు, 6 గ్యారంటీలు ఏం చేశారనే ప్రశ్న ఎక్కువ వేసుకోకుండా, వేసేవాళ్ళు అదేయకుండా రేవంత్ రెడ్డి ఇదంతా కొంచెం ఇబ్బందికరం. రేవంత్ రెడ్డి వల్ల ఇప్పుడు జరుగుతుంది మంచా చెడా అంతే. మోడీ వల్ల జరుగుతుంది మంచా చెడా. ఎవరు గ్యారంటీలు అమలు చేశారు, వాళ్ళు వచ్చిన తర్వాత దేశం ఏమన్నా లేకపోతే రాష్ట్రం ఏమన్నా బాగుపడిందా, వెనక్కి వెళ్తుందా, ముందుకెళ్తుందా? ఈ ప్రశ్నలు చెప్తే వాళ్ళ కులమతాలు ఎందుకు అవసరం లేదు. కులమతాలు ఎక్కడ ఉన్నాయి? ఈ దేశంలో ఉన్నాయి. ఈ దేశంలో కూడా రాష్ట్రానికి ఒక రకమైనటువంటి కులాలు ఉన్నాయి, అన్ని రాష్ట్రాల్లో ఒకే రకమైన కులాలు లేవు. దీనికి ఏదో ప్రపంచంలో మేమే పెద్దవాళ్ళం మొనగాళ్ళం అన్నట్టుగా ప్రతి వాళ్ళ నలుగురు కులాలు పోగేసుకుని కెరీర్లు అనమాట. కెరీర్లు, మూర్ఖత్వం, అజ్ఞానం. దయచేసి నేను చెప్పేది ఒకటి, ఇట్లాంటి మనం కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓవరాల్ గా నేను చెప్పేది ఒకటి, రాహుల్ గాంధీ ఏ కులం అయితే మనకి ఎందుకు, ఇవన్నీ చర్చనీయాంశాలు కాదు. అసలు మన చరిత్రలో బాగా తాత ముత్తాతల ఆదిమ కాలానికి పోతే మనం ఎక్కడి నుంచి వచ్చి ఎవరికి ఎవరి మూలాలు ఎవరు చెబుతారండి? మరి అలా అనుకుంటే పాపారావు గారు ఈ కులగణన ఎందుకు, ఈ బీసీలకి 42 కులగణన అంటే ఇప్పుడు కొన్ని వర్గాలు పేదరికంలో ఉన్నాయండి ఈ దేశంలో. మరి కులం అనే ఓ దురదృష్టకరమైన జబ్బు ఉంది కదా. కులాల ప్రకారం విభజించారు కదా. కులగణన ఎందుకంటే కులాల గురించి కుళ్ళు చర్చ చేయడానికి కాదు. కులగణన ఎందుకంటే కులానికి పేదరికానికి సంబంధం ఉంది కాబట్టి కులగణన లాంటివి చేసి దాని పేదరిక సమస్య పరిష్కారంగా, లేకపోతే సామాజికంగా ఒక కులాన్ని ఒక కులం చిన్న చూపు చూస్తుంది. కులాలనే కుచిత వ్యవస్థలో ఒక కులం పెద్దది, ఒక కులం చిన్నది, రెండో కులం పట్ల చిన్న చూపు, ఇట్లాంటి దుర్మార్గమైన వ్యవస్థ ఉంది కాబట్టి ఆ చిన్న చూపు పోవాలి. సామాజిక ఆర్థిక వెనుకబాటుతనం కులాలలో పోతే తప్పితే కొన్ని కులాల్లో అవి కూడా సమానం అవ్వవు. అంతిమంగా కులమతం అవటానికి ఆ దారిని, అంతేగాని ఆ కులాల గురించి కులగణన చేస్తే కులాల గురించి చర్చించమని రాహుల్ గాంధీ కులాన్ని చర్చించడం కోసం కాదు. కులగణన పేదవాడిని, సామాజికంగా వెనకబడిన వాడిని, సామాజికంగా నిర్లక్ష్యం చేయబడుతున్న వాడిని, వివక్ష చూపబడుతున్న వాడిని కాపాడటానికి అది ఒకటే దారి. అందుకని చేస్తున్నాం. దానికి దీనికి చాలా తేడా ఉంది. రాహుల్ గాంధీ కులం వెతకడానికి తేడా ఉంది. రేవంత్ రెడ్డి ఆయన బీసీ కాదు ఇప్పుడు బీసీ అయ్యడానికి దీనికి దానికి చాలా తేడా ఉంది. ఇది వేరు, అది వేరు. ఆ సందర్భం వేరు. ఆ సందర్భం ఈ దేశంలో సామాన్య జనం తాలూకు ఎవరైతే వివక్షగా గురవుతున్నారో, చాలా దేశాల్లో ఏంటంటే ఒక వర్గ వివక్షే, వర్గం ఉంటది, ధనవంతులు పేదవాళ్ళే. ఈ దేశంలో ధనవంతులు పేదవాళ్ళతో పాటు డబ్బు కొంత ఉన్నా కానీ బీసీలు ఎస్సీలు లాంటి వర్గాల్లో మీకు వివక్ష చూపబడుతుంది వాళ్ళ పట్ల. బీసీ అనగానే తక్కువ, ఎస్సీ అని తక్కువ చేసే అగ్రకులాల పురహంకారం ఇట్లాంటివన్నీ నడుస్తున్నాయి కాబట్టి ఓ దుర్మార్గమైన వ్యవస్థ నడుస్తుంది కాబట్టి దాన్ని
ఒక లెవెల్ చేయడానికి సరిసమానం చేయడానికి ఎప్పటికైనా ఇది పరిష్కారం కావాలని చెప్పి కులం పోవాలని చెప్పి చేస్తున్నారు. అంతేగాని ఈ చర్చ వల్ల ఏమవుతుంది, కులం పెరుగుతుంది. అది. అంటే మనం ఎన్నుకున్న ముఖ్యమంత్రి స్వయాన ముఖ్యమంత్రే మాట్లాడినప్పుడు డెఫినెట్గా ఇది చర్చించాల్సిన అంశమేనండి. ఎందుకంటే ఇంకా కులాలు పోవాలి, మతం పోవాలి అంటే మనం మనం ఇంకా ఎన్నుకున్న ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి గురించి చర్చిద్దాం. ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన ఇట్లాంటి మాట్లాడి, ఎందుకు ఆయన ఈ పద్ధతిలోకి ఎందుకు వస్తున్నాడు అని మాట్లాడుకుంటాం తప్పితే ఆయన లేవనెత్తిన చర్చలో కల్లా మనం ఎత్తే ఆయన మాటల గురించి అలా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ మాటలు మాట్లాడచ్చు, అంతవరకే చర్చ. అంటే అలా ఇప్పుడు బీజేపీ నాయకులు కూడా ఈ మాటలు రాజకీయాలన్నీ పాపారావు గారు కులాల్ని మతాల్ని బేస్ చేసుకునే నడుస్తున్నాయి. మీరు అంటున్నట్టు అయితే మనం దిగమలేదు కదా బురదలో. మనం రాజకీయాల్లో దిగమలేదు చాలా కానీ బురద ఉంది. మీరు అన్నట్టు ప్రజల్లోనే ఎక్కువ ఉందండి. ప్రజల్లో చైతన్యం రావాలి అని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు కూడా అంటే కులాలు కాదు. మతాల్లో కూరుకుపోయేలాగా చేస్తూ ఉన్నారు వీళ్ళు. చేస్తూ మనం కూడా చేస్తున్నాం అంటున్నాం. వాళ్ళు చేస్తున్నారు. ప్రజల్లో ఎక్కువ ఉంది, నిజమే. ప్రజల్లో ఎక్కువ ఉన్న దాన్ని అంటే ఎక్కడైనా టీ కప్పులో తుఫాన్ ఉంటే ఇప్పుడు మామూలుగా ఉంది కదా, ఇది మన దాన్ని ఏదో అంటారు ఫిషింగ్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్ అంటారు. ఎక్కడైనా కల్లోల జలాల్లో చేపలు పట్టవు అని. ప్రజల్లో సమస్య ఒకటి ఉంది కాబట్టి, ప్రజల్లో తేడా ఉంది కాబట్టి ఆ తేడాను ఉపయోగించుకుని లాభపడదాం. మనకైతే వ్యూవర్స్, రాజకీయ నాయకులకైతే ఓట్లు. అంటే అగ్రకులాల్లో మీరు అన్నట్టు పేదవాళ్ళు లేరా అండి? ఇప్పుడు ఆ చర్చ అది కాదు కదా. చర్చ కులాల చర్చ. అగ్రకులాల పేదవాళ్ళు లేరు నేను అన్నానా? ఆహా, నేను అనలేదు కదా. ఆ మీరు చర్చలో అనలేదు. నేను పోను. కాకపోతే మీరేంటంటే టాపిక్ ఏంటంటే డైవర్ట్ చేసి తీసుకెళ్లిపోతున్నారు. మళ్ళీ ఇక్కడికి కాదు వెళ్ళిపోతున్నారు. పాపారావు గారు, అది కాదు, నేను అగ్రకులాల్లో అసలు అగ్రకులాలకి రిజర్వేషన్ ఆ విషయం నేను తేలేదు కదా. మీరు దానిలోకి ఎందుకు తీసుకెళ్తున్నారు? ఇక్కడ చర్చ ఏంటంటే రేవంత్ రెడ్డి కులం గురించి మాట్లాడటం బాలేదు, ఇటు పక్క బీజేపీ నాయకులు మాట్లాడటం బాలేదు. సమాజంలో కుళ్ళు ఉందని చెప్పి కుళ్ళు మీదే బతుకుదామా అని అడుగుతున్నాను నేను, అంతే. అంతేగాని అగ్రకులాల రిజర్వేషన్ ఇక్కడ సమస్య, చర్చ కాదు. దేర్ ఇస్ నో టాపిక్ అబౌట్. ఓకే, రైట్.